రాగస్వరూప పాషాఢ్య. రాగం అంటే సాధారణంగా అనురాగం, ప్రేమ, ఆకర్షణ లేదా కోరిక. పాశం అంటే తాడు. ఈ రాగపాశం ఏమిటి? పాశం అంటే బంధించేది కదా. ఇది లౌకిక బంధాలకు సంకేతమా? మీ సందేహం సహజమే. పాశమనగానే బంధనం అనే భావన వస్తుంది కదా. అవును. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మముంది. ఈ రాగం కేవలం ప్రాపంచిక విషయాలపై ఉండే వ్యామోహం కాదు. ఇది మరింత ఉన్నతమైన, దివ్యమైన ప్రేమ, అనుబంధం, ఆకర్షణ. అమ్మవారు ధరించిన పాశం జీవులను సంసార బంధాలలో బంధించడానికి కాదు, సరిగ్గా ఆపోజిట్. ఇది భక్తులను తనవైపు, తన కరుణా కటాక్షాల వైపు ఆకర్షించడానికి ఉపయోగించే సాధనం. ఎంత అద్భుతమైన భావనో చూడండి. మనలో సహజంగా ఉండే ప్రేమించే గుణాన్ని, ఆకర్షణను ఆమె తన వైపుకు తిప్పుకుంటుంది. లౌకిక విషయాలపై ఉన్న మన ఆసక్తిని, ప్రేమను దైవం వైపు మళ్లించే సాధనమే ఈ రాగపాశం. ఆ తాడుతో మనల్ని సున్నితంగా, ప్రేమగా తన దగ్గరకు లాక్కుంటుంది. మన మనస్సు అనవసరమైన పరధ్యానాల్లో చిక్కుకోకుండా తనపై, ఆధ్యాత్మిక మార్గంపై కేంద్రీకరించేలా చేస్తుంది. కాబట్టి ఇది బంధించే పాశం కాదు, విముక్తి వైపు నడిపించే ఆకర్షణ సూత్రం. ఇది అమ్మవారి అనంతమైన కరుణకు, వాత్సల్యానికి నిదర్శనం.